ట్రాన్స్‌జెండర్స్. ట్రాన్స్‌జెండర్స్ అనేటప్పటికి బెగ్గింగ్ చేస్తూనో, ప్రాస్టిట్యూషన్ చేస్తూనో మరి షాప్ ఓపెనింగ్ సైడే మనం చూస్తూ ఉంటాం. కాకపోతే ఈ ట్రాన్స్‌జెండర్స్ వాళ్ళకి మనం అవకాశాలు ఇచ్చేయాలంటే వాళ్ళు ఎంత వండర్స్ చేస్తారో ఈ మధ్య కాలంలో మనం చూస్తూ ఉన్నాం. అలాంటి ట్రాన్స్ వుమనే ఈరోజు మనం ఇంటర్వ్యూ చేయబోతున్నాం. తనే హిమా రాథోడ్. ఎల్‌జీబీటీ లీగల్ బ్యాటిల్ అనే సినిమాలో ఈ అమ్మాయి హీరోయిన్. మెయిన్‌గా ఈ ఎల్‌జీబీటీకి సంబంధించిన సమస్యలను లేవనెత్తుతూ మరి చట్టంలో వాళ్ళకంటూ కొన్ని ఆహ్, డిఫరెంట్ చట్టాలు కావాలి అంటూ పోరాడుతూ వస్తున్న ఈ సినిమాకి సంబంధించి ఆవిడ ఏం మాట్లాడుతుంది? అండ్ మెయిన్‌గా ఈ ట్రాన్స్‌జెండర్ సైడ్ రావడానికి గల కారణాలు ఏంటి? మరి ఫ్యామిలీ వాళ్ళు ట్రీట్ చేసిన విధానం ఏంటి? ఇలా బోలెడన్ని విషయాలు హిమా రాథోడ్‌తో మాట్లాడదాం. మరి తెలియటెందుకు? నమస్తే హిమా గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరెలా ఉన్నారు? యాహ్! అసలు ఒక ట్రాన్స్‌జెండర్ హీరోయిన్‌గా రావడం అనేది కూడా ఐ థింక్ దిస్ ఈస్ ద ఫస్ట్ టైమ్ ఇన్ హిస్టరీ. సో, ఆ అవకాశం అనేది కూడా మీకు రావడం అనేది మీకెలా అనిపిస్తుంది? ఫస్ట్ ఏపీటీఎస్‌లో ఫస్ట్ ట్రాన్స్‌జెండర్ హీరోయిన్‌గా అవ్వడం ఇదే మొదటిసారి. ఈ అవకాశం నాకు కేవలం ఒకరి వారి దగ్గర నుండే వచ్చింది. మా డైరెక్టర్ గారు సునీల్ కుమార్ రెడ్డి సార్‌కి. నేను చాలా రుణపడి ఉంటాను. ఎందుకంటే ఈ ఛాన్స్ నాకు రావడము, మా ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీ మొత్తాన్ని నా ద్వారా ఈ మూవీలో రిప్రజెంట్ చేయడము, నేను చాలా ప్రౌడ్‌గా, హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇంకో టైటిల్ కూడా దానికి తగ్గట్టే లీగల్ బ్యాటిల్ అని కూడా పెట్టారన్నమాట. ఎల్‌జీబీటీ లీగల్ బ్యాటిల్. లీగల్ బ్యాటిల్. సో, మరి స్టోరీ చెప్పిన తర్వాత మీరు ఓకే చేసారా? లేకపోతే హీరోయిన్ అవకాశం వస్తుంది కదా అని చెప్పేసి ఓకే సార్ నేను చేసేస్తాను ఏదైనా అని చెప్పేసి మీరు ఓకే అన్నారా? స్టోరీ సార్ ఆయనకైనా ఏం ప్రిపేర్ చేసుకొని రాలేదు. ఫస్ట్ థింగ్ సార్ మాతో ట్రావెల్ చేశారు. చాలా రోజులు ఒక 1 ఇయర్, 2 ఇయర్స్ వరకు సార్ మాతో ట్రావెల్ చేశారు. మా లైఫ్ ఏంటి? అసలు మేము పుట్టుక నుండి ఇప్పటి వరకు ఏమేం ఫేస్ చేస్తాము? ఎలాంటి సిట్యుయేషన్స్ ఫేస్ చేస్తాము? ఇలాంటివి చూసి మేము చెప్పేటివి కొన్ని అర్థం చేసుకొని, ఆ ఆ విధంగా ఒక స్టోరీ రాసుకొని మాకు చెప్పారు తప్ప, సార్ ఆయన ఓన్‌గా ఏం రాసుకొని రాలేదు. అంటే ఈ 1 ఇయర్ ట్రావెల్ అని చెప్పేసి మీరు అంటున్నారు ఆ! కదా! ఈ 1 ఇయర్ ట్రావెల్ అంటే ఏం చేశారు? అండ్ మీతో పాటే ఉండడం గాని అది సార్ వచ్చేవారు, మా ఇంటి వరకు వచ్చేవారు. చంద్రముఖి గారని ఉంటారు. వారితో ట్రావెల్ చేశారు. మా ఇంటి వరకు వచ్చేవారు. మాతో కలిసి ఉండేవారు. కొంచెం డిస్కషన్ చేసుకునేవాళ్ళం. మా లైఫ్ గురించి అడిగేవారు డైరెక్టర్ గారు. మేము చెప్పేవాళ్ళము. ఇలా స్టార్టింగ్ నుండి ఇలా జరిగింది. మధ్యలో ఇలా అయింది. తర్వాత ఇలా చేంజ్ అయ్యాము. ఇప్పుడు ఇలాంటివి ఫేస్ చేస్తున్నాము. ఇలాంటివి చెప్పిన తర్వాత ఒక మెయిన్ టాపిక్ మీద ఈ మూవీ తీయడం జరిగింది. ఓకే. ఇంతకు ఆ టాపిక్ ఏంటి? టాపిక్ అంటే ఒక లీగల్ రైట్ గురించి, మాకు దక్కాల్సిన రైట్స్ గురించి ఈ టాపిక్ నడుస్తూ ఉంటది మూవీ. అంటే మీకంటే ముందు ఎవరన్నా ఆడిషన్ చేయడం కానీ, లేకపోతే ఎంతోమందిని చూడడం కానీ, సో మిమ్మల్నే ఫైనల్ చేయడానికి గల రీజన్ ఏంటి? స్టార్టింగ్‌లో ఫస్ట్ సార్ ఆడిషన్ చేసుకున్నారు ట్రాన్స్‌జెండర్స్‌ని కొంతమంది. దాంట్లో ఒక ముగ్గురిని అనుకున్నారంట. తర్వాత ముగ్గురిని కాదు, లాస్ట్‌కి ఒక అమ్మాయిని అనుకున్నారు సనా అని. ఈ మూవీలో తను కూడా యాక్ట్ చేసింది. తను ఇంకా మా డైరెక్టర్ గారు ఇంకా కొంతమంది కా డైరెక్టర్ వాళ్ళు, కెమెరామ్యాన్ వాళ్ళు మా ఇంటికి రావడం జరిగింది. ఏదో షూటింగ్ అంటే నార్మల్‌గా చూడ్డానికెళ్ళాను మా గురువు వాళ్ళ ఇంటికి. స్టెప్స్ దగ్గర కూర్చున్నాను. అప్పుడే సార్ వాళ్ళు మీదకి ఎక్కుతున్నారు. సడెన్‌గా ఒక 10 సెకండ్స్ సార్ నన్ను చూసారు. చూసి లోపలికెళ్ళిపోయారు. మా గురువు వాళ్ళతో చెప్పారంట, ఆడిషన్ చేసుకున్న అమ్మాయి కాదు, అక్కడ మెట్ల దగ్గర కూర్చుంది. ఆ అమ్మాయి నా హీరోయిన్. ఆ అమ్మాయి మూవీలో మెయిన్ క్యారెక్టర్ చేయాలని అప్పటిదప్పుడు డిసైడ్ చేశారంట. ఓకే. అట్లా ఓకే అన్న తర్వాత అంటే మీరే హీరోయిన్ అన్న తర్వాత మీకేమనిపించింది ఫస్ట్ రియాక్షన్? సార్‌కైతే ఫస్ట్ రియాక్షన్ మొఖం పట్టుకొని చెప్పాను. సార్ నేను చేయలేను. అసలు నాకు యాక్టింగ్ రాదు. అసలు చిన్న షార్ట్ ఫిల్మ్స్ కూడా ఇంతవరకు చేయలేదు నేను అంటే, సార్ ఆహ్, కొంచెం ధైర్యం ఇచ్చారు. నేను చెప్తానమ్మా అంతా స్టార్టింగ్‌లో ఇలాగే ఉంటది. ఎలా చేయాలో ఏంది నేను అంతా చెప్తాను. నా మీద హోప్స్ పెట్టుకోనిరా. నేను అంతా చూసుకుంటానని చెప్పారు. ఇంకోటి మా ట్రాన్స్‌జెండర్స్ మీద మూవీ కదా! మా కోసం కదా! అని ఇంకో థాట్ తోటి ఒప్పుకోవాల్సొచ్చింది. ఒప్పుకోవాల్సొచ్చింది. ఒప్పుకున్నాను. ఒప్పుకోవాల్సొచ్చింది. ఒప్పుకున్నాను. ఎవరన్నా అరే! చెయ్యి బావుంటుంది అని చెప్పేసి ఎవరన్నా మిమ్మల్ని ముందుకు పుష్ చేసారా? మా కమ్యూనిటీ వాళ్ళు చాలా మంది చేశారు. మా గురువుగారు, మా ఫ్రెండ్స్ చెయ్యి మంచి క్యారెక్టర్ కదా! మన గురించి కదా! అని చెప్పారు చాలా. అంటే ఇప్పుడు ఒకప్పుడు ఉన్న సిట్యుయేషన్స్ అయితే ట్రాన్స్‌జెండర్స్‌కి గాని అంతగా లేదు. ఇప్పుడు మారుతుంది. సమాజం మారుతూ ఉంది. ఆ! అండ్
ప్రజల మనసులలో కూడా సో వీరు కూడా మనలో ఒకరే అని చెప్పేసి ఈ మార్పుని మీరు ఎలా చూస్తారు? మార్పు అంతగా ఏం రాలేదండి. కొంచెం కొంచెం ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఈక్వల్‌గా రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఆహ్, రా కొన్ని జాబ్స్ అనేది స్కీమ్స్ అనేది ఆఫర్ చేశారు. ట్రాఫిక్ పోలీస్‌గా కొన్ని జాబ్స్ ఆఫర్ చేయడం వల్ల మా ట్రాన్స్‌జెండర్స్ నుండి కొంతమంది ఈక్వల్‌గా మేల్, ఫీమేల్‌తో పాటు జాబ్స్ చేస్తూ కొంచెం గౌరవంగా బ్రతుకుతున్నారు. సొసైటీ కూడా కొంచెం కొంచెం మార్పనేది వస్తుంది ఇప్పుడు. అయితే ఇవన్నీ ఓకే. కాకపోతే ఇప్పుడైతే హీరోయిన్‌గా మీరైతే చేస్తూ ఉన్నారు. ఈ మూవీ ప్రమోషన్స్ అని చెప్పేసి ఒక డిఫరెంట్ జోన్ అనేది మీరు లైఫ్‌లో చూస్తూ ఉన్నారు. ఈ ఇంటర్వ్యూస్ ఇవ్వడము, ఆ ప్రెస్ మీట్‌లకెళ్ళడము, ఆ కెమెరాలకు పోజులు ఇవ్వడం ఇయన్నీ బానే ఉంటది. కానీ ఆఫ్టర్ సినిమా ఎట్లుంటది? ఆఫ్టర్ సినిమా ఒకవేళ ఆడియన్స్ చూసి నచ్చి ఒక మంచి హిట్ అయితే, తర్వాత మంచి ఛాన్సెస్ వస్తాయి. ఇంకా తర్వాత మూవీస్‌లో కానీ, దేంట్లో అయినా పర్లేదు. మంచిగా ఇలానే కంటిన్యూ అవుదాం అనుకుంటున్నాను. మళ్ళీ అటు దిక్కు వేరే కోణంలో వెళ్ళకుండా ఇలానే కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను. అంటే వేరే కోణం అంటే? అంటే మాకుంటాయి కదా! బెగ్గింగ్, ప్రాస్టిట్యూషన్, ఓపెనింగ్స్‌కి వెళ్ళడం. అటు వెళ్ళకుండా ఇంకా ఇటే ఇలాగే కంటిన్యూ చేద్దాము. మంచిగా ఏదన్నా మంచి ఛాన్సెస్ వస్తాయి అనుకుంటా. ఇప్పుడు మీరు ఒక కాయిన్‌కి 2 సైడ్‌లు చూసేసారు. హ్మ్. ఒక సైడ్ సినిమా, హ్మ్. ఇంకో సైడ్ ట్రాన్స్‌జెండర్స్ గాని, మీరు ఇందాకన్నట్టు బెగ్గింగ్ గాని, ఆ! ప్రాస్టిట్యూషన్ అండ్ ఓపెనింగ్స్‌కెళ్ళడం. హ్మ్. ఇన్ని చూసారు కదా! ఎలా అనిపిస్తుంది లైఫ్? మొన్నటి వరకు బెగ్గింగ్ చేసేదాన్ని నేను బెగ్గింగ్ చేసేదాన్ని. ఒకటేసారి ఇలా ఆహ్, హీరోయిన్ అవ్వడము, ఇలా యాక్ట్ చేయడము, పెద్ద పెద్ద యాక్టర్స్‌తో స్క్రీన్ షేర్ చేసుకోవడము, ఇలా ఇంటర్వ్యూస్ ఇవ్వడం. దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉందండి. అది అంటే నచ్చని పని. ఇది చేస్తుంటే చేస్తుంటే నచ్చుతుంది ఈ వర్క్. చేస్తూ ఉంటే నచ్చుతుందా? చేస్తుంటే నచ్చుతుంది. మరి ఇలాంటి దాని కోసం మీరు కష్టపడాలంటే ఇంకెంత కష్టపడాలి? కష్టపడతానండి. ఇంకా అలాంటి అలాంటి కోణానికి వెళ్ళకుండా ఈ దీంట్లోనే ఎంత కష్టపడైనా దీంట్లోనే ఉండి మంచిగా ఛాన్సెస్ వస్తే మంచిగా ఇంప్రూవ్ అవుదామని. ఎప్పుడైనా ఆలోచించారా? అరే! సినిమా ఇప్పుడు బావుంది. ఇప్పుడున్న క్షణానికైతే ఓకే. తర్వాత ఏమవుతుంది? ఏంటి? అప్పుడేం చేయాలి అనే ఆలోచన ఎప్పుడు రాలేదా? అలాంటివి ఏమీ ఆలోచించలేదండి. ఇప్పుడు ఎలా కంటిన్యూ అవుతుందో అలానే కంటిన్యూ అవుదాము. వేరే గోల్స్ అది చేయాలి, ఇది చేయాలని ఇంకా నేనేం అనుకోలేదు. ఏమనుకోలేదు. సో, ప్లానింగ్ గాని ప్లానింగ్స్ ఏం లేవు. ఓకే. అంటే ఫస్ట్ నుంచి ఇంతేనా మీరు? ఫస్ట్ ఇంతే అంటే ప్లానింగ్స్ ఏం అంటే లేకుండా ప్లానింగ్ గాని, ఫ్యూచర్ కంటిన్యూ గురించి అవుదాము. గాని అట్లా? ప్లానింగ్స్ అంటే ఏముండవండి. ఎలా వెళ్తున్నామో అలానే కంటిన్యూ అవుతాను నేను. రేపు ఇది చేయాలి, అలా చేయాలి, ఇలాంటి ప్లానింగ్ చేసుకోవాలి అలాంటివి ఏమి ఉండవు. చేసుకోను నేను. అంటే మీరొక్కరే చేసుకోరా? లేకపోతే నేను చేసుకున్న ఆ వరకు. మీరు చేసుకోరు. ఓకే. అండ్ ఇప్పుడైతే 'హిమారా'తో ఓకే. కానీ ముందు అంతకుముందు? అంతకు ముందు పేరు చెప్పకూడదు. ఓకే. పేరు చెప్పకపోయినా గానీ ఏంటి? సో, మీరు మారడానికి గల కారణాలేంటి? ఎందుకు అంత బలమైన డెసిషన్ తీసుకొని, మరి కష్టాలను కొరివి తెచ్చుకొని మరి మీరు అందులోకి రావడానికి? ఫస్ట్ థింగ్ అండి ఏదో ఒక రీజన్‌తో ట్రాన్స్‌జెండర్‌గా మారం మేము. ఒక సర్టెన్ ఏజ్ వచ్చినప్పుడు ఒక 14, 15 ఇయర్స్ ఉన్నప్పుడు హార్మోన్స్ చేంజ్ అవ్వడము, మేము అమ్మాయిలాగా బిహేవ్ చేయడము, అమ్మాయిలాగా మాట్లాడడము, వాళ్ళు వీళ్ళు చెప్తుంటే మమ్మీ, డ్యాడీ వాళ్ళకి తెలియడము. ఇంకా మేము మా లోపటే మేమే ఫైట్ చేసుకుంటూ ఇంకెన్ని రోజులు ఇలా ఓపెన్ అప్ అయిపోదామని ఒకరోజు ఓపెన్ అప్ అయిపోయిన తర్వాత మమ్మీ వాళ్ళు కొట్టడము, తిట్టడము. బయటికెళ్ళి ఏం చేస్తావు? రోడ్ మీదకెళ్ళి అడుక్కుంటావా? రోడ్ మీదకెళ్ళి నిల్చుంటావా? అలాంటి మాటలు అనడము. ఇంకా తట్టుకోలేక నేను సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాను. 15 ఇయర్స్ అప్పుడే నేను సూసైడ్ చేసుకున్నాను. హ్మ్. ఆహ్, బ్లేడ్ ఉంటది కదా! బ్లేడ్‌తో చేయంతా కోసేసుకున్నాను. చనిపోదామని మొత్తం. ఇంకా ఆ! నాకు ఈ లైఫ్ వద్దు. నేను ఇలా బాయ్ లాగా ఉండాలంటే నేను బ్రతకను అని సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాను. తర్వాత కొన్ని రోజులకు ఒక 2, 3 డేస్ తర్వాత ఇంక మమ్మీ వాళ్ళు, డ్యాడీ వాళ్ళు కొంచెం అంటే ఒప్పుకోలేదు. కానీ నువ్వు మా కళ్ళ ముందట ఉండడం కంటే కళ్ళ ముంగట చనిపోవడం కంటే బయటికెటన్నా ఎళ్లి బ్రతుకు. నీ లైఫ్ నువ్వు బ్రతుకు. మా దగ్గర మాత్రం ఉండకని ఇంట్లోకెళ్ళి పంపించేసారు. 16 ఇయర్స్ అప్పుడు నేను బయటకొచ్చేసాను. హైదరాబాద్‌కొచ్చేసాను. హైదరాబాద్‌కొచ్చేసారు. వచ్చేసాను. అంటే అంత మంచి లైఫ్. సో, మీరు ఒక్కరే. అవును. ఆ! అయినా గాని ఇలా ఉంటుంది లైఫు మారామంటే అని జెప్పేసి అనుకున్నప్పుడు అప్పుడు మైండ్‌లో ఒకటే ఉంటదండి థాట్. నేను అమ్మాయిలాగా అవ్వాలి. అమ్మాయిలాగా అందంగా ఉండాలి. నా లైఫ్ నేను అమ్మాయిలాగా హ్యాపీగా లీడ్ చేసుకోవాలని ఒకటే మైండ్‌లో ఉంటది తప్ప మారిన తర్వాత ఏమొస్తాయో, సొసైటీతో ఎలాంటి ఫేస్ చేయాల్సొస్తదో,
మనకి ఇన్‌కమ్ ఎలా వస్తది అవన్నీ ఏముండవు. ఆ ఏజ్‌లో అప్పుడున్న మైండ్ సెట్‌లో. మరి హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇక్కడికి మిమ్మల్ని చేరదీసింది గానీ, సో అంటే మీరు ఇలా మారడానికి గల అంటే ప్రేరేపించింది గానీ ఎవరండి? ఫస్ట్ నేను హైదరాబాద్‌కొచ్చే ముందే మా ఫ్రెండ్ దగ్గర నుండి ఇక్కడ మా గురుగారు ఉంటారు. సోనరాథోడ్ గురుగారని. ఆవిడ నంబర్ తీసుకున్నాను. ఆవిడ నా అడ్రెస్ అదంతా కనుక్కొని డైరెక్ట్ హైదరాబాద్‌కొచ్చేసాను. వాళ్ళ ఇంటి దగ్గరికెళ్ళి నేను ఇలా మారదాం అనుకుంటున్నాను. నేను మీలాగే నాకు అమ్మాయిలాగా ఉండాలని ఉంది. నేను అమ్మాయిలాగా హ్యాపీగా నా లైఫ్‌ని లీడ్ చేయాలన్నప్పుడు ఒప్పుకోలేదు. వద్దు ఇంత చిన్న ఏజ్‌లో మారి ఏం చేస్తావు? ఇంట్లో దగ్గరనే ఉండు. మారడానికి కొంచెం ట్రై చెయి అని కొంచెం నచ్చచెప్పడానికి చెప్పారు. కానీ నేను ఒప్పుకోలేదు. ఓన్లీ నా మైండ్‌లో అమ్మాయిలాగా అవ్వాలి. నాకు ఇంకేది వద్దు. మా ఇంట్లో వాళ్ళు నన్ను ఎల్లగొట్టారు. నాకెవ్వరు లేరు ఇంకా. నేను అమ్మాయిలాగా అవ్వాలి. నేను మీ దగ్గరే ఉంటాను. అలా చెప్పిన తర్వాత కొన్ని రోజులు 3 ఆప్షన్స్ ఇచ్చారు ఇంతకుముందు చెప్పినట్టు. బెగ్గింగ్, ప్రాస్టిట్యూషన్, ఓపెనింగ్స్ వెళ్ళడం. నేను దాంట్లో బెగ్గింగ్ చూజ్ చేసుకున్నాను. ఒక 1 ½ ఇయర్ వరకు నేను బెగ్గింగ్ చేశాను. కలెక్ట్ చేసుకున్న అమౌంట్‌తో నేను మా గురుగారికిస్తే ఆవిడ నాకు సర్జరీ చేయించింది. సర్జరీ చేయించుకొని వచ్చిన తర్వాత మరి బిఫోర్, ఆఫ్టర్ లైఫ్ చాలా డిఫరెంట్‌గా ఉంటుందని నేను ఇంతకుముందు ప్రీవియస్ ఇంటర్వ్యూస్‌లో కూడా నేను కూడా విన్నాను. చాలా డిఫరెంట్‌గా ఉంటది. ఎందుకంటే ఫ్యామిలీలో ఉన్నప్పుడు ప్రేమ, ఆప్యాయత కానివ్వండి, ఏదంటే అది కొనిచ్చే అమ్మ, నాన్న, రిలేటివ్స్, ఫ్రెండ్స్, ఈ ప్రేమ, ఈ ఈ ఫ్యామిలీ బాండ్ అదంతా దూరం అయిపోయిద్ది. ఒకటేసారి ఇంట్లోకెళ్ళి బయటకొచ్చేసిన తర్వాత రోడ్డు మీదకెళ్ళి ఇలా కొట్టి ఒక రూ. 10 అడగాలంటే అదొక నరకం. ఎనక తిరిగి చూసుకుంటే ఒక మంచి ఫ్యామిలీ, ఒక ప్రేమ, అనురాగం నుండొచ్చి ఒక్కసారి నేనిది అని చెప్పినప్పుడు ఇంట్లోకెళ్ళి గెంటేసిన తర్వాత రోడ్డు మీదకెక్కి రోజుకి అన్నం తినాలన్నా మేము రోడెక్కాల్సిందే. రోడెక్కి చప్పట్లు కొట్టి అడుక్కుంటేనే మేము ఆ రోజు తినగలుగుతాం. అలా అడుక్కోవడము, ఇంకా మా సర్జరీ అప్పుడు మేము పడే బాధలు, ఇవన్నీ చాలా కష్టాలుంటాయండి మా లైఫ్‌లో. అంటే ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ దీని గురించి ఒక టాపిక్ గురించి డెప్త్‌గా వెళ్తున్నందుకు అంటే ఆ సర్జరీ టైంలో కూడా చాలామంది ప్రాణాలు పోయిన సందర్భాలు గానీ, అండ్ దాంతో పాటు ఒక 30 రోజులో, 40 రోజులో ఒక అంటే డోర్ వేసేసి ఇంగసలు అంటే ఒక ఖైదీలాగా లోపలే పెడతారు అని విన్నాము. ఇది ఎంతవరకు ట్రూ? ట్రూయే అండి అది. ఎందుకంటే మాకు సర్జరీ చేసుకున్న తర్వాత ఇంకా చెప్పలేము అది రీబర్త్‌లా కాబట్టి చాలా వరకు చనిపోయారు చాలామంది. బ్రతికి వచ్చిన వాళ్ళని మాత్రం 40 డేస్ ఒక రూమ్‌లో పెడతారు. చీకటి గదిలో పెట్టేసి. మేము ఆడవాళ్ళని, మగవాళ్ళని ఎవరిని చూడకూడదు. వాళ్ళు మమ్మల్ని చూడకూడదు. ఓన్లీ మా ట్రాన్స్‌జెండర్సే దగ్గరుండి మమ్మల్ని చూసుకుంటూ మాకు 41 డేస్ వరుసగా డైలీ బ్లీడింగ్ అవుతుంటది. హెవీ బ్లీడింగ్ అవుతూ ఉంటది. హాస్పిటల్‌కి కూడా ఎళ్ళొద్దు మేము. మా ట్రాన్స్‌జెండర్సే మమ్మల్ని చూసుకుంటూ ఏదైనా తినిపియడమైనా, ఏదైనా మెడికల్ ఇష్యూ వచ్చినా వాళ్ళే దగ్గరుండి చూసుకుంటూ, తర్వాత మేము వాష్‌రూమ్‌కెళ్ళాలన్నా నార్మల్‌గా వెళ్ళకూడదు. ఇలా ముసుగు కప్పుకొని ఎవరైనా చూస్తారేమో అని ముసుగు కప్పుకొని వాష్‌రూమ్‌కెళ్ళి మళ్ళీ ముసుగు కప్పుకొనే లోపలికి రావాలి. ఓ చీకటి గదిలో ఉంటాం మేము. అవి ఇప్పుడు కాదు. ఒక 1000 ఇయర్స్ బ్యాక్ నుండి వస్తున్న ఆచారాలన్నమాట. కానీ మీకు అంటే మీరు చేసే పూజాచారాలు గానీ, లేదా అవును. ఇట్లాంటి ఆచారాలన్నీ కంప్లీట్ డిఫరెంట్ ఉంటాయా? అవును. డిఫరెంట్ ఉంటాయండి. అసలు ఇప్పుడు సంబంధం ఉండదా? 40 డేస్ చీకట్లో ఉండడం కానివ్వండి, మగవాళ్ళని, ఆడవాళ్ళని చూడొద్దని. మేము ఎక్కువ నార్మల్‌గా ఉన్న దేవుళ్ళ కంటే మేము సెపరేట్ మురిగి మాత అని ఉంటది మాకు. ఆవిడని మేము ఎక్కువ కొలుస్తాము. దేవుడు కూడా మాకు సెపరేటే ఉంటారు. హుహు. ఆచారాలు కూడా మాకు చాలా సెపరేట్ ఉంటాయండి. ఓకే. ఇలాంటి ఆచారాలు ఎన్ని సంవత్సరాలుగా మీరు అంటే ఒక ట్రాన్స్‌జెండర్‌గా మారిన తర్వాత ఎన్ని సంవత్సరాల నుంచి ఇట్లాగే ఉన్నారు? నేను ట్రాన్స్‌జెండర్‌గా చేంజ్ అయ్యి 10 ఇయర్స్ అవుతుందండి. 10 ఇయర్స్. మరి ఈ 10 ఇయర్స్‌లో రాని అవకాశం ఇప్పుడు రావడం అసలు ఎలా వచ్చింది? ఏంటి? అసలు ఏంటంటే యాక్చువల్‌గా చూసారు, సెలెక్ట్ చేసుకున్నారంటే నాకు నమ్మబుద్ధి కావట్లేదు. అందుకే పర్టిక్యులర్‌గా అడుగుతున్నాను. అదే అండి. నేను కోరుకుంటూ వచ్చిన అవకాశం కాదు. నన్ను వెతుక్కుంటూ వచ్చిన అవకాశం ఇది. కేవలం నన్ను చూసి అప్పటిదప్పుడు ఏ ఆడిషన్ లేకుండా, ఏం లేకుండా సార్ సెలెక్ట్ చేయడం జరిగింది. అంటే ఆ ట్రైనింగ్ కోసం గాని, మూవీలో మెయిన్‌గా కొన్ని ఆ ట్రైలర్‌లో చూసిన తర్వాత కొన్ని చాలా రగ్డ్ సీన్స్ అనేది కూడా ఉన్నాయి. ఆ! మరి దానికోసం మీరు చేసిన ప్రాక్టీస్ అండ్ ఎవరిచ్చారు ట్రైనింగ్ అని ఏంటి? ట్రైనింగ్ అంటూ ఏం లేదండి. కొన్ని సీన్స్‌లో మాత్రం మొత్తం మూవీ మొత్తం మా లైఫ్ మీదనే డిపెండ్ అయ్యి ఉంటది కాబట్టి, మేము పాస్ట్‌లో ఏం ఫేస్ చేసామో అదే రిప్రజెంట్ చేసాం మూవీలో. కొన్ని సీన్స్ రేప్ సీన్స్ కానీ, కొన్ని సీన్స్ మా డైరెక్టర్ గారు కానివ్వండి, చంద్రముఖి గారు కానివ్వండి, కొంతమంది మా కమ్యూనిటీ వాళ్ళు, ఆ డైరెక్టర్ గారు ఇలా చేయాలి, అలా చేయాలి, ఇది ఇలా చేయాలి అని స్క్రిప్ట్ మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేసి, యాక్షన్స్‌తో చేసి చూపియడము, అలా సపోర్ట్ చేయడం వల్ల చేసుకుంటూ వచ్చాం. ఫస్ట్ టైమ్ యాక్షన్ అని చెప్పేసి కెమెరా ముందుకు పోగానే ఏమనిపించింది?
ఫస్ట్ స్క్రిప్ట్ చదువుకున్నానండి. ఆ! ఫస్ట్ డే ఇది. చదువుకున్నాను. మా డైరెక్టర్ గారు, చంద్రముఖి గారు బాగా బట్టి పట్టేలాగా చెప్పారు. నేను హ్మ్. బాగా బట్టి పట్టుకున్నాను. బాగా మైండ్‌లో పెట్టుకున్నాను. తర్వాత దగ్గరికెళ్ళాను కెమెరా దగ్గరికి. 3, 2, 1 యాక్షన్ అన్నారు. మొత్తం మర్చిపోయాను. ఫస్ట్ రోజు మొత్తం మర్చిపోయాను. అసలు నాకు డైలాగ్ రాలేదు. ఏం రాలేదు. ఫస్ట్ డే ఒక 2, 4, 5 టేక్స్ దాకా జరిగింది. అటు 2, 3 డేస్ జరిగింది. తర్వాత ఇంకా అలవాటయిపోయింది. తర్వాత అలవాటయిపోయింది. అలవాటయిపోయింది. కానీ అప్పుడు మాత్రం ఖచ్చితంగా కాళ్ళు షివరైపోయింటాయిగా ఫుల్‌గా? అవును. చాలా. చెమటలు పెద్ద పట్టేసి. యాక్టర్స్ ఎల్‌బి శ్రీరామ్ గారు కానివ్వండి, ఆనంద్ చక్రపాణి గారు, ప్రీతి నిగమ్ గారు, రాజు ఖేర్ గారు, హ్మ్. ఎస్తర్ గారు వీళ్ళని చూస్తూ చిన్నప్పుడు ఎల్‌బి శ్రీరామ్ గారినైతే టీవీలో చూస్తూ ఎప్పుడో అలా చూసేవాళ్ళము. అలా డైరెక్ట్ చూడడము. పెద్ద సెట్స్‌లో పెద్ద కెమెరాస్‌ని ఫేస్ చేయాలంటే చాలా భయపడ్డాను. 2, 3 డేస్ మాత్రం. ఓకే. అంటే కమింగ్ టు యువర్ రియల్ లైఫ్. ఇలా మీరు బెగ్గింగ్ చేసుకుంటున్న టైంలో సో మీ మీద జరిగిన దాడులు గాని, ఇలాంటిది ఏదైనా ఎప్పుడైనా మీరు ఫేస్ చేసారా? దాడులు అంటే కొట్టడం కాదు. కొన్ని మాటల దాడులు చేశారు నా మీద చాలా. ఎందుకంటే నేను బెగ్గింగ్‌కెళ్ళేదాన్ని. బెగ్గింగ్‌కెళ్ళినప్పుడు ఒక షాప్ ఎక్కి అడుగుతుంటే, "మీ కాళ్ళు రెక్కలు బానే ఉన్నాయి కదా! ఏదైనా పని చేసుకొని బతకొచ్చు కదా! ఎందుకు ఇలా అడుక్కొని బతుకుతున్నారు? మీకు అమ్మ నాన్న లేరా? ఎందుకు ఈ ఈ వృత్తిని ఎందుకు ఎంచుకుంటారు? మీకేం పని పాట లేదా? కేవలం డబ్బుల కోసమే ఇలా అడుక్కుంటారా?" అని అంటారు కదా! నేను అతన్ని అన్నాను. ఇప్పుడు మేము అడుక్కునేది తప్పనిపిస్తుంది కదా! మరి నీ షాప్‌లో నాకు జాబ్ ఏదైనా పని ఇవ్వచ్చు కదా! చేసుకుంటాను కదా! అంటే అతను మళ్ళీ ఏం మాట్లాడట్లేదు. హ్మ్. అదే ఇప్పుడు అడుక్కోవడం తప్పు అన్నవాడు నీ పనిలో నీ షాప్‌లో ఏదైనా పని ఇస్తే చేసుకుంటాను కదా! ఏదైనా పని చేసుకో అన్నప్పుడు. అలాంటి కొన్ని మాటలు కానివ్వండి, అడుక్కోవడానికెళ్ళినప్పుడు బెగ్గింగ్ చేసుకోవడానికెళ్ళినప్పుడు మీ కింద ఏముంటాయి? మీద అవి ఎలా వస్తాయి? అలాంటి కొన్ని నీచమైన మాటలు మాట్లాడడము, సొసైటీలో పబ్లిక్ ఇలాంటి మాటలు మాట్లాడడము, నడుచుకుంటూ వెళ్తుంటే చీప్‌గా చూడడము, వెక్కిరింతలు చేయడము, ఇలాంటివి చాలా ఫేస్ చేశానండి బెగ్గింగ్‌లో. కానీ అలాంటి మాటల దాడి జరిగినప్పుడు ఖచ్చితంగా అసలు ఎట్లా తట్టుకుంటారండి అసలు? తట్టుకోవడం అంటే ఇంక మేము ఏమనలేమండి. ఆహ్, ఏమన్నా ఇప్పుడక్కడ గొడవయితది. ఇంక పెద్ద అదయితది. ఏదైనా మేము మనసుకు తీసుకోము. ఆహ్, చాలా ఫేస్ చేసొస్తాం కదా! ఆ మాటలనేవి మాకు ఎక్కువ బాధ కలిగించవు. మేము చాలా కష్టాలు ఇంట్లో వాళ్ళు గెంటేసినప్పుడు ఆహ్, ఇలాంటి వాళ్ళు ఏదో రోడ్ మీద ఎళ్తుంటే ఎవరో ఒకరు ఏదో అన్నారని మనం అది మనసుకు తీసుకుంటే మనం ఇంకేం చేయలేం. ముందుకెళ్ళలేం కాబట్టి నేనేం మనసుకు తీసుకునేదాన్ని కాదు. కానీ మీరు బెగ్గింగ్ సైడ్ ఎందుకొచ్చారు? ఆ ప్రాస్టిట్యూషన్ ఉంది. లేకపోతే దాని తర్వాత ఓపెనింగ్స్ అనేది. బెగ్గింగ్‌తో కంపేర్ చేసుకుంటే ఆ 2 కొంచెం తేడా. ప్రాస్టిట్యూషన్‌కి నేను ఎళ్ళేదాన్ని కాదండి. నాకు నచ్చలేదు. నేను స్టార్టింగ్ నుండే ఎళ్ళలేదు. ఓపెనింగ్స్ కంటే అప్పుడప్పుడు ఎళ్ళేదాన్ని. హ్మ్. బెగ్గింగ్‌కెళ్ళేదాన్ని, ఓపెనింగ్స్‌కెళ్ళేదాన్ని. ఓకే. అంటే ఇప్పుడు ఈ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఒకే దగ్గర అలా ఉంటారా? లేకపోతే ఏంటండి? ఉంటారండి. ఎవరికి నచ్చినట్టు వాళ్ళుంటారు. కొంతమంది ఒకటే బిల్డింగ్‌లో ఒక 40, 50 మెంబర్స్ ఉంటారు. కొంతమంది నచ్చని వాళ్ళు ఇండిపెండెంట్‌గా ఉండాలనుకునే వాళ్ళు ఇండిపెండెంట్‌గా ఉంటారు. ఒకళ్ళిద్దరు అలా ఉంటారు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉండొచ్చు. రూల్స్ అంటూ ఏం లేవు. మీరు మా దగ్గరే ఉండాలి. మనం కలిసి ఉండాలి. అలా ఏం లేదు.